22A మీరు పెట్టారు, 22A మీరు పెట్టారు అని అంటే పెట్టింది చాలా తక్కువ, పెట్టింది ఏదో కూడా మీకు చెప్తా. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో చిప్పంతుర్తి, సికింద్రాపూర్ ఈ 2 రెవెన్యూ విలేజ్లు సపరేట్. ఒక దాంట్లో 122 ఎకరాలు, ఒక దాంట్లో 400 చిల్లర ఎకరాలు. ఈ 2 కూడా ప్రభుత్వ స్థలాలు, ప్రభుత్వ భూములు. ఈ ప్రభుత్వ భూముల్ని జనరల్ ఎలక్షన్స్ కంటే ముందు జస్ట్ 1-2 మంత్స్ ముందు మీ మీడియాలోని ఆనాటి ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న పేపర్లు తప్ప, టీవీలు తప్ప అందరూ వీటిని మీరు ఫోకస్ చేశారు. ఈ 522 ఎకరాలు ఓఆర్సీల పేరుతో 8 నుంచి 12-13 ఎకరాలు ఒక్కొక్కరికి ఓఆర్సీలు ఇచ్చి, ఓఆర్సీలు ఇచ్చిన ఆ రోజో తెల్లవారో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ఈ ప్రభుత్వం, ఈ అబద్దాలరావు గారే ప్రధాన పాత్రధారి దాంట్లో. అదే రకంగా సేమ్ పక్క జిల్లా సంగారెడ్డి జిల్లా పోతిరెడ్డిపల్లి విలేజ్ రెవెన్యూ విలేజ్. ఈ పోతిరెడ్డిపల్లి రెవెన్యూ విలేజ్ లో కూడా ఒకే విలేజ్ లో ఒక 7-8 సర్వే నెంబర్లలో 1958 యాక్ట్ ప్రకారం ఒక జీవో ఉంది. 58 ముందుకు అసైన్మెంట్ ఇచ్చుంటే దాన్ని అమ్ముకునే రైట్ ఉంది అనేది ఒక క్లాజ్ ఉంది. దాన్ని అడ్డం పెట్టుకొని ఈ ల్యాండ్ 1958 కి ముందే అసైన్డ్ చేశారు అని వారి ఫైల్లో రాసుకుంటారు. 58 కి ముందే చేసిన అసైన్మెంట్ పట్టాలు ఉన్నాయా అంటే గవర్నమెంట్ రికార్డు డాక్యుమెంట్ లో ఎక్కడా దొరకదు. కేవలం ఆ అబద్దాలరావు గారు ఆ కలెక్టర్ కి చెప్తాడు, ఆ కలెక్టర్ రాసుకొని వాటిని క్లియర్ చేసి వాటిని అమ్ముకొని టైటిల్స్ వాళ్ళకి, వేరే వాళ్ళకి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి అమ్మారు. అసలు అది అసైన్మెంట్ ఇచ్చిన ఆధారాలే లేకుండా మీరు 1958 కి ముందు ఇచ్చిందని మీకు మీరు సర్టిఫై చేసుకొని ప్రభుత్వ స్థలాన్ని మీరు పేదవాడికి అంటగడితే ఇస్తే 22A పెట్టక దేంట్లో పెట్టాలి సార్?